రైతులెవరూ దళారులను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని తొగుట సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. ధాన్యం విక్రయించే రైతులకు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజుపల్లి, గోవర్ధనగిరి, కాన్గల్, లింగంపేట, రాంపూర్, చందాపూర్, వెంకట్రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాలలో పిఎస్సిఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులు కల్లాల మధ్య ధాన్యంను ఆరబెట్టి మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, అప్పుడే కొనుగోళ్లు వేగవంతం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్వింటాల్ వరి ధాన్యంకు 2,320 రూపాయల మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2,320 రూపాయలుగా ప్రభుత్వం ఈ మద్దతు ధరను నిర్ణయించింది. అలాగే సన్న వడ్లకు 500 బోనస్తో రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. అలాగే రైతులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతులందరి మీద ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత సిబ్బందిని పెట్టి, యంత్రాలను పెట్టి కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ వ్యాపారస్తులకు విక్రయించినట్టయితే ప్రభుత్వం ఒక ధాన్యంగిన ప్రారంభించినటువంటి కొనుగోలు కేంద్రాలకు రానట్టయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కొనుగోలు కేంద్రాలను పూర్తిగా తీసేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా విక్రయించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ కొనుగోలు కేంద్రాలను ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే రైతులకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర 2,320 రూపాయలు పొందాలని కోరుతున్నాము. మధ్య దళారులకు అమ్మకుండా ఈ కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా సన్నధాన్యాన్ని కూడా 500 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది. ఆ బోనస్ కూడా రైతులు పొందాలని కోరుతున్నాను. ఇక్కడ మండలం మొత్తంలో 12 ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి. ఆ ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా రైస్ మిల్లర్స్తో కానీ కోఆర్డినేషన్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.